పుష్ప 2 సినిమా మీద ఎలాంటి బజ్ నడుస్తుందో తెలియదు కాదు. రోజు రోజుకి సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. ఇక రీసెంట్గా జరిగిన ఈ ఈవెంట్లో ఐటెం సాంగ్ను కూడా లాంచ్ చేశారు. ఇప్పుడిప్పుడే ఈ సాంగ్ స్లో పాయిజన్లా సోషల్ మీడియాలో పాకేస్తోంది. మెల్లగా ఇది కూడా అంటావా రేంజ్లో హిట్ అందుకోవడం ఖాయం. అటు సుకుమార్ మాత్రం లాస్ట్ మినిట్లో వర్క్లో మునిగిపోతేలుతున్నాడు. అయినా సరే సినిమా మాత్రం అనుకున్న టైంకి వచ్చి తీరుతుంది. అందులో అసలు తగ్గేదేలే అంటున్నారు మేకర్స్. బన్నీని తెరపై ఎప్పుడెప్పుడు చూద్దామని ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో, రష్మిక క్యారెక్టర్ ఎలా ఉండబోతుందా అని కూడా ఓ వర్గం ఆడియన్స్ అలాగే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సుకుమార్ సినిమాలలో హీరోయిన్స్కు ఓ స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. కేవలం వారి కోసమే ఈ క్యారెక్టర్స్ డిజైన్ చేశాడా అనే రేంజ్లో ఆ పాత్రలు తెరపై కదులుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే రష్మిక క్యారెక్టర్పై కూడా అంచనాలు బాగా పెరిగాయి. ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకాస్త ఎక్కువగానే ఊహాగానాలు మొదలయ్యాయి. ఓ 2-3 రోజులు సోషల్ మీడియా అంతా రష్మిక గురించే టాక్ నడిచింది. పార్ట్ 1లో రష్మిక పాత్ర కనిపించేది తక్కువే అయినా ఆ సీన్స్ మాత్రం చాలా కీలకంగా ఉంటాయి. ఇక ఇప్పుడు పార్ట్ 2లో ఆమె పాత్ర మరింత బలంగా ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ట్రైలర్ చూస్తే అది నిజమే అనిపిస్తోంది. శ్రీవల్లి క్యారెక్టర్తోనే స్టోరీ ఊహించని మలుపు తిరుగుతుందట. పైగా ఈ క్యారెక్టర్తోనే మూవీలోని మరో మెయిన్ క్యారెక్టర్ లింక్ అయి ఉంటుందట. అంతేకాకుండా ఊహించని ట్విస్ట్ కూడా ఉండబోతుందని సమాచారం. మొన్న మధ్యన కట్టప్ప లాంటి క్యారెక్టర్ ఒకటి సినిమాలో ఉంటుందని అంతా అనుకున్నారు. ఇప్పుడు రష్మిక క్యారెక్టర్ ఊహించని ట్విస్ట్కు దారితీస్తుంది అంటే ఏమై ఉంటుందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. పైగా ట్రైలర్లో చూపించిన సీన్స్లో రష్మిక చాలా ఇంటెన్స్గా నటించినట్లు కనిపించింది. సో మొత్తానికి సుక్కు ఈసారి శ్రీవల్లిని క్యారెక్టర్తో చాలా బలమైన కథను చూపించబోతున్నాడు అనిపిస్తోంది. ఇది కనుక వర్కౌట్ అయితే ఇక థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం. ఇక ఈ క్యారెక్టర్తో పాటు తెరపై ఇంకా చాలా కొత్త క్యారెక్టర్స్ కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయట. ఫహద్ ఫాసిల్, శ్రీతేజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, జగదీప్ ప్రతాప్ భండారి, శ్రీలీల, దయానంద్ రెడ్డి, రావు రమేష్, జగపతి బాబు క్యారెక్టర్స్ హైలైట్ అవుతాయని టాక్. అటు ట్రైలర్లోనూ రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు ఐటమ్ సాంగ్ కూడా కొన్ని రోజుల్లో గట్టిగానే సౌండ్ చేసేలా ఉంది. ఇలా రోజు రోజుకి సినిమా మీద ఊరిస్తూ వస్తున్న అప్డేట్స్ మరింత ఎగ్జైట్మెంట్ని పెంచుతున్నాయి. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.